Hi everyone, I am back with another conversational video. ఈ కాన్వర్సేషన్ శ్రీను మరియు రాము అనే ఇద్దరు స్నేహితుల మధ్య వారి గ్రామంలో జరగబోయేటువంటి దుర్గమ్మ పండుగ గురించి ఉంటుంది. Hope this helps you with your spoken English practice. శ్రీను తన స్నేహితుడైనటువంటి రాముతో ఇలా అంటున్నాడు. యారా రాము, ఎక్కడున్నావు? హే రాము, వేర్ హ్యావ్ యు బీన్? వేర్ హ్యావ్ యు బీన్? సాధారణంగా ఎక్కడున్నావు అంటే వేర్ ఆర్ యు అని కదా మనం చెప్తాం. మరేంటి ఇక్కడ వేర్ హ్యావ్ యు బీన్ ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ రెండికి మధ్య ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ హిస్ కరెంట్ లొకేషన్ రైట్ నౌ, you should use where are you. If you are asking why he was missing or unavailable earlier, you should use where have you been. ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు తను యాబ్సెంట్ అయినా లేదా తను మిస్ అయినా లేదంటే అందుబాటులో లేకపోయినటువంటి సందర్భాల్లో ఎక్కడున్నావు, ఎటు పోయినావు అనే అర్థంతో వచ్చే విధంగా వేర్ హ్యావ్ యూ బీన్ అని యూజ్ చేస్తాం. వేర్ హ్యావ్ యూ బీన్? పొద్దున ఫోన్ చేస్తే కలవలేదు. ఐ ట్రైడ్ కాలింగ్ యూ దిస్ మార్నింగ్, నాట్ టుడే మార్నింగ్, దిస్ మార్నింగ్. ఐ ట్రైడ్ కాలింగ్ యూ దిస్ మార్నింగ్ బట్ ఐ కుడెంట్ గెట్ త్రూ. బట్ ఐ కుడెంట్ గెట్ త్రూ. కుడెంట్ గెట్ త్రూ మీన్స్ ఐ కుడెంట్ రీచ్ యూ. అప్పుడు రాము అంటున్నాడు, ఉదయం నుంచి ఇక్కడ గుడి దగ్గరే ఉన్నాను రా. I have been right here at the temple since morning. Repeat after me. I have been right here at the temple since morning. If you are describing a continuous action that started in the past and is still happening, you should use what? I have been here or I have been right here at the temple since morning. నేను ఉదయం నుంచి, ఎప్పటి నుంచి? ఉదయం నుంచి. ఐ హ్యావ్ బీన్ రైట్ హియర్ అట్ ద టెంపుల్ సిన్స్ మార్నింగ్. డెకరేషన్ పనులు చూస్తున్నాను. ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డెకరేషన్ వర్క్. ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డెకరేషన్ వర్క్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టేకింగ్ కేర్ ఆఫ్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇఫ్ యూ ఆర్ ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ గెటింగ్ ఇట్ డన్. ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ జస్ట్ స్టాపింగ్ బై టు సీ ద ప్రోగ్రెస్, యూ వుడ్ సే ఐ ఆమ్ చెకింగ్ ఆన్ ద డెకరేషన్ వర్క్. ఐ ఆమ్ చెకింగ్ ఆన్ ద డెకరేషన్ వర్క్ అని చెప్పేసి అంటాం. ఒకవేళ మీరు ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్, మీరే చేస్తున్నట్లయితే ఆ టాస్క్, ఇఫ్ యూ హ్యాండిల్ ద టాస్క్ యువర్ సెల్ఫ్, మీరేం చెప్పాలా? ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద డెకరేషన్ వర్క్. ఒకవేళ మీరు సూపర్వైజింగ్ చేస్తున్నట్లయితే ఇఫ్ యు ఆర్ ద పర్సన్ ఇన్ చార్జ్ హూ ఇస్ వాచింగ్ అండ్ డైరెక్టింగ్ అదర్స్ టు మేక్ ష్యూర్ దే డూ ద వర్క్ కరెక్ట్లీ, దెన్ యూ షుడ్ సే ఐ ఆమ్ సూపర్వైజింగ్ ద డెకరేషన్ వర్క్ అని చెప్పొచ్చు. అప్పుడు శ్రీని అంటున్నాడు, ఈసారి లైటింగ్ మామూలుగా లేదుగా. ద లైటింగ్ ఈజ్ నో జోక్ దిస్ టైమ్. ద లైటింగ్ ఈజ్ నో జోక్ దిస్ టైమ్ అంటే ఈసారి లైటింగ్ చాలా అద్భుతంగా ఉందన్నట్టు. ద లైటింగ్ ఈజ్ అమేజింగ్ దిస్ టైమ్ అనే అర్థంతో, లేదంటే ద లైటింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి అంటాం కదా. ద లైటింగ్ ఈజ్ ఆన్ అనదర్ లెవెల్ దిస్ టైమ్ అనే అర్థంతో మనం ఈ మాట అంటాం. ఈసారి లైటింగ్ మామూలుగా లేదుగా. ద లైటింగ్ ఈజ్ నో జోక్ దిస్ టైమ్. రాము అంటున్నాడు, అవును దుర్గమ్మ జాతర కదా. అఫ్ కోర్స్ ఇట్స్ ద దుర్గమ్మ జాతర రైట్. ఊరంతా పండగలా ఉంది. ద హోల్ విలేజ్ ఫీల్స్ లైక్ ఎ సెలబ్రేషన్. ద హోల్ విలేజ్ ఫీల్స్ లైక్ ఎ సెలబ్రేషన్. అప్పుడు శ్రీని అంటున్నాడు, మా ఇంట్లో కూడా పెయింటింగ్ పనులు ఇప్పుడే పూర్తయ్యాయి. The painting at my house just got finished as well. The painting at my house just got finished as well. అవునా, ఏ కలర్ వేయించావు? Oh really? What color did you go with? Oh really? What color did you go with?
శ్రీను చెబుతున్నాడు, లేత పసుపు రంగు వేయించానురా, ఇల్లు చాలా కొత్తగా కనిపిస్తోంది. ఐ వెంట్ విత్ ఎ లైట్ yellow. I went with a light yellow అంటే ఈ కలర్ ఎంచుకున్నాడు అన్నమాట. I went with a light yellow. The house looks brand new. The house looks brand new. రాము అంటున్నాడు, మంచి చాయిస్. మరి పండుగకు ఎవరెవరు వస్తున్నారు? గుడ్ చాయిస్. Who all are coming for the festival? Who all are coming for the festival? మా అక్క, బావగారు పిల్లలతో సహా వస్తున్నారు. మై సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా ఆర్ కమింగ్ అలాంగ్ విత్ దేర్ కిడ్స్. మై సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్ లా ఆర్ కమింగ్ అలాంగ్ విత్ దేర్ కిడ్స్. మీ అత్తయ్య వాళ్ళని పిలవలేదా? Didn't you invite your mother-in-law's family? Didn't you invite your mother-in-law's family? శ్రీను అంటున్నాడు, పిలిచానురా, రేపు పొద్దున్నే ఫస్ట్ బస్కు దిగుతామన్నారు. పిలిచాను, ఐ డిడ్. పిలవలేదా అంటే పిలిచాను, ఐ డిడ్. దే సెడ్ దే విల్ బి హియర్ ఆన్ ద ఫస్ట్ బస్ టుమారో మార్నింగ్. దే సెడ్ దే విల్ బి హియర్ ఆన్ ద ఫస్ట్ బస్ టుమారో మార్నింగ్. అప్పుడు రాము అంటున్నాడు, అందరికీ వంటల ఏర్పాట్లు ఏం చేశావు? What food arrangements have you made for everyone? What food arrangements have you made for everyone? అప్పుడు శ్రీను అంటున్నాడు, అందుకే టెన్షన్ పడుతున్నా, మేకపోతును మాట్లాడావా అని అడుగుతున్నారు. That's why I am tense. That's why I am stressed. They are asking if I have booked the goat. They are asking if I have booked the goat. రాము అంటున్నాడు, మన సోముల దగ్గర అడిగావా? Did you check with సోములు? Did you check with సోములు అంటే did you ask సోములు about it? శ్రీను, అడిగాను, వాడు రేటు బాగా ఎక్కువ చెబుతున్నాడు. I did. He is quoting a very high price. He is quoting a very high price. రాము అంటున్నాడు, ఎంత అడిగాడు? How much did he ask for? How much did he ask for? శ్రీను చెప్తున్నాడు, ఒక్కో గొర్రె 12,000 అంటున్నాడు. He is asking 12,000 for each sheep. He is asking 12,000 for each sheep. రాము, బాబోయ్, మై గాడ్, అంతా దట్ మచ్? పోయినేడు తక్కువ ఉండే కదా. ఇట్ వాజ్ చీపర్ లాస్ట్ ఇయర్ వాజంట్ ఇట్? ఇట్ వాజ్ చీపర్ లాస్ట్ ఇయర్ వాజంట్ ఇట్? శ్రీను, తప్పదు, పండుగ టైంలో వాళ్ళు అడిగిందే రేటు. వీ హ్యావ్ నో చాయిస్. తప్పదు అంటే వీ హ్యావ్ నో చాయిస్. డ్యూరింగ్ ద ఫెస్టివల్ దే నేమ్ దేర్ ప్రైస్. దే నేమ్ దేర్ ప్రైస్ అంటే దే చార్జ్ వాట్ ఎవర్ దే వాంట్. రాము అంటున్నాడు, సరే, మరి వంటగాడు దొరికాడా? ఓకే. డిడ్ యూ ఫైండ్ ఎ కుక్? శ్రీను చెప్తున్నాడు, మల్లయ్య మాస్టర్ను పిలిచాను, వాడు వస్తానన్నాడు. ఐ కాల్డ్ మల్లయ్య మాస్టర్. హీ సెడ్ హీ వుడ్ కమ్. హీ సెడ్ హీ వుడ్ కమ్. ఐ కాల్డ్ మల్లయ్య మాస్టర్. హీ సెడ్ హిడ్ కమ్. హిడ్ కమ్ యాక్చువల్లీ మనం చెప్పాల్సింది ఈ విధంగా, హిడ్ కమ్. హీ సెడ్ హిడ్ కమ్. హిడ్ అనేది హీ వుడ్ కమ్. రామ్ అంటున్నాడు, వాడి వంట బాగుంటుంది, కానీ వాడు గిన్నెలు కూడా తెస్తాడా? హిస్ కుకింగ్ ఇస్ గుడ్, బట్ విల్ హీ బ్రింగ్ కుకింగ్ వెజల్స్ టు? విల్ హీ బ్రింగ్ కుకింగ్ వెజల్స్ టు? శ్రీన్ చెబుతున్నాడు, లేదురా, వాటిని మనం టెంట్ హౌస్ నుంచి తెచ్చుకోవాలి. వాటిని మనం టెంట్ హౌస్ నుంచి తెచ్చుకోవాలి. నో, వీ నీడ్ టు గెట్ దోస్ ఫ్రమ్ ద టెంట్ హౌస్. నో, వీ నీడ్ టు గెట్ దోస్ ఫ్రమ్ ద టెంట్ హౌస్. రామ్ అంటున్నాడు, కిరణ్ టెంట్ హౌస్కి వెళ్ళావా?
Did you go to Kiran's tent house? Did you go to Kiran's tent house? శ్రీను చెప్తున్నాడు, ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ దేర్. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ దేర్. ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను. రామ్ అంటున్నాడు, టెంట్ వేయడానికి ఒప్పుకున్నాడా? Did he agree to set up the tent? Did he agree to set up the tent? శ్రీను అంటున్నాడు, అవును, రేపు సాయంత్రానికల్లా వాకిట్లో టెంట్ వేసేస్తాడు. Yes, he will set up the tent in the yard by tomorrow evening. Yes, he will set up the tent in the yard by tomorrow morning. రాము, కుర్చీలు కూడా కావాలి కదా? You will need chairs to write. You will need chairs to write. శ్రీను చెప్తున్నాడు, ఒక 50 కుర్చీలేమో ఆర్డర్ ఇచ్చాను. I ordered about 50 chairs. I ordered about 50 chairs. రామ్ అంటున్నాడు, 50 సరిపోతాయా? మీ బంధువులు చాలామంది వస్తున్నారు కదా, మీ బంధువులు చాలామంది వస్తున్నారు కదా. Will 50 chairs be enough? Will 50 chairs be enough? A lot of your relatives are coming, right? A lot of your relatives are coming, right? శ్రీను చెప్తున్నాడు, తక్కువ పడితే ఇంకొన్ని తెప్పిస్తాలే. తక్కువ పడితే ఇంకొన్ని తెప్పిస్తాలే. I'll get a few more sent over. తెప్పిస్తాలే. I'll get a few more sent over if we run short. తక్కువ పడితే, తక్కువ పడితే. If we run short. I'll get a few more sent over if we run short. రాము, మా ఇంట్లో కూడా ఈసారి బోనం ఎత్తుతున్నారు. మై హౌస్ ఈజ్ ఆల్సో ఆఫరింగ్ బోనం దిస్ టైమ్. బోనం ఎత్తుతున్నారు అంటే వాళ్ళు బోనం సమర్పిస్తున్నారు దేవతకి అని అర్థం. మై హౌస్ ఈజ్ ఆల్సో ఆఫరింగ్ బోనం దిస్ టైమ్. అప్పుడు శ్రీను అంటున్నాడు, అవునా, మీ ఆవిడకు ఒంట్లో బాగుందా ఇప్పుడు? ఓ, ఈజ్ యువర్ వైఫ్ ఫీలింగ్ ఓకే నౌ? ఈజ్ యువర్ వైఫ్ ఫీలింగ్ ఓకే నౌ? రాము, ఇప్పుడు పర్లేదు, అందుకే మొక్కు తీర్చుకుంటున్నాం. యా, షీఈ్ ఓకే నౌ. షీఈ్ ఓకే నౌ. ఇప్పుడు పర్లేదు. దట్స్ వై వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద వౌ. దట్స్ వై వీఆర్ ఫుల్ఫిల్లింగ్ ద వౌ. శ్రీను అంటున్నాడు, మంచిదిరా, దుర్గమ్మ మనందరినీ చల్లగా చూడాలి. దట్స్ గుడ్. మే గాడెస్ దుర్గా బ్లెస్ us all. మే గాడెస్ దుర్గా బ్లెస్ us all. రాము అంటున్నాడు, రేపు రాత్రి డప్పుల ప్రోగ్రాం ఉందట, తెలుసా? Do you know there is a drum program tomorrow night? Do you know there is a drum program tomorrow night? శ్రీను, అవును, సిటీ నుంచి పెద్ద టీమును పిలిచారంట. Yeah, I heard they invited a big team from the city. I heard they invited a big team from the city. రాము, అవును, పోతురాజుల విన్యాసాలు కూడా ఉంటాయంట. Yes, I heard there will also be పోతురాజు performances. Yes, I heard there will also be పోతురాజు performances. శ్రీను అంటున్నాడు, పండుగ అంటేనే ఆ సందడి కదా, పండుగ అంటేనే ఆ సందడి కదా. That's what a festival is all about, right? That's what a festival is all about, right? రామ్ అంటున్నాడు, మరి డ్రింక్స్ ఏర్పాట్లు కూడా ఉన్నాయా? డ్రింక్స్ ఏర్పాట్లు కూడా ఉన్నాయా? Are there arrangements for drinks as well? Are there arrangements for drinks as well? శ్రీను నవ్వుతూ, అడగాల. Do you even need to ask? అడగాల. Do you even need to ask? ఫ్రెండ్స్ అందరికీ స్పెషల్ పార్టీ ఉంటుంది. There is a special party for all the friends. There is a special party for all the friends. రాము, ఎక్కడ? మీ ఇంట్లోనేనా? వేర్?
ఎట్ యువర్ హౌస్, ఎట్ యువర్ హౌస్, ఇంట్లోనేనా? అప్పుడు శ్రీను అంటున్నాడు, లేదు, తోట దగ్గర పెడదాం అనుకుంటున్నాను. నో, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఇట్ ఎట్ ద ఆర్చర్డ్. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ ఇట్ ఎట్ ది ఆర్చర్డ్. రామ్ అప్పుడు అంటున్నాడు, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇట్ విల్ బి పీస్ఫుల్ దేర్, ఇట్ విల్ బి పీస్ఫుల్ దేర్. అవును, ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉంటారు కదా. యా, సిన్స్ ద ఉమెన్ అండ్ కిడ్స్ విల్ బి ఎట్ హోమ్, సిన్స్ ద ఉమెన్ అండ్ కిడ్స్ విల్ బి ఎట్ హోమ్. రాము, అది కూడా కరెక్టే. సరే, మరి బట్టలు కొన్నావా? దట్స్ ఆల్సో ట్రూ, అది కూడా కరెక్టే. ఓకే, హ్యావ్ యూ బాట్ యువర్ క్లాత్స్ యెట్? హ్యావ్ యూ బాట్ యువర్ క్లాత్స్ యెట్? ఇక్కడ ఈ సెంటెన్స్ కొంచెం జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఈ చివర్లో మనం యెట్ అని ఉపయోగించడం జరిగింది. యాక్చువల్గా దీన్ని అర్థం ఏంటి? హ్యావ్ యూ బాట్ యువర్ క్లాత్స్ యెట్ అంటే బట్టలు కొన్నావా, బట్టలు కొన్నావా. బట్టలు కొన్నావా అని అనడానికి హ్యావ్ యూ బాట్ యువర్ క్లాత్స్ అంటే సరిపోతుంది కదా. యెట్ అని ఎందుకు ఉపయోగిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ దే కాల్డ్ యూ అని అన్నాం అనుకోండి, యు ఆర్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్, యూ డోంట్ నో ఇఫ్ దే వర్ సపోజ్ టు కాల్ ఆర్ నాట్. అదే ఒకవేళ హ్యావ్ దే కాల్డ్ యూ యెట్ అని అన్నారనుకోండి, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద కాల్, మీరు ఆ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు కాల్ అండ్ యూ వాంట్ టు నో ఇఫ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అప్ టు దిస్ మూమెంట్. ఈ క్షణం వరకు అది జరిగిందా లేదా అని కనుక్కోవడానికి మీరు ఈ స్ట్రక్చర్ ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. అంటే చివరిలో యెట్ అని యాడ్ చేసి అడగటం జరుగుతుంది. సో అందుకని హ్యావ్ యూ బాట్ యువర్ క్లాత్స్ యెట్? ఇంకా లేదురా, ఇంకా లేదురా, ఇప్పుడే సిటీకి వెళ్తున్నాను. నాట్ యెట్, ఐఎమ్ జస్ట్ ఆన్ మై వే టు ద సిటీ, ఐఎమ్ జస్ట్ ఆన్ మై వే టు ద సిటీ. రామ్ అంటున్నాడు, ఎందుకు? మన ఊరి షాప్లో బాగున్నాయి కదా. వై? ద వన్స్ ఇన్ అవర్ విలేజ్ షాప్ ఆర్ గుడ్ ఆరెంట్ దే? ది వన్స్ ఇన్ అవర్ విలేజ్ షాప్ ఆర్ గుడ్ ఆరెంట్ దే? శ్రీను, లేదురా, అక్కడ కొత్త మోడల్స్ రావు. నో, దే డోంట్ గెట్ ద న్యూ మోడల్స్ దేర్, దే డోంట్ గెట్ ద న్యూ మోడల్స్ దేర్. రామ్, సరే, నా కోసం ఒక మంచి షర్ట్ చూడు. ఓకే, పిక్ అవుట్ అ గుడ్ షర్ట్ ఫర్ మీ, పిక్ అవుట్ అ గుడ్ షర్ట్ ఫర్ మీ. శ్రీను అడుగుతున్నాడు, నీ సైజ్ ఏంటి? వాట్స్ యువర్ సైజ్? ఎల్ సైజ్ సరిపోతుంది, ఎల్ సైజ్ విల్ ఫిట్. సరే చూస్తాను, మరి డబ్బులో? ఓకే, ఐ లుక్ ఫర్ వన్, ఐ లుక్ ఫర్ వన్. వాట్ అబౌట్ ద క్యాష్ దో? ఆర్ వాట్ అబౌట్ ద క్యాష్? రామ్ అంటున్నాడు, నువ్వు కొను, రేపు ఇచ్చేస్తాను. యు బై ఇట్ అండ్ ఐ విల్ పే యూ బ్యాక్ టుమారో, యు బై ఇట్ అండ్ ఐ విల్ పే యూ బ్యాక్ టుమారో. శ్రీను అంటున్నాడు, సరేలేరా, నీ దగ్గర ఎప్పుడు అడిగాను చెప్పు. ఆల్ రైట్, టెల్ మీ వెన్ ఐ హ్యావ్ ఎవర్ ఆస్క్డ్ యూ ఫర్ మనీ. ఆల్ రైట్, టెల్ మీ వెన్ ఐ హ్యావ్ ఎవర్ ఆస్క్డ్ యూ ఫర్ మనీ. రాము నవ్వుతూ, అందుకే కదా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, దాట్స్ వై యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. సరే, టైం అవుతుంది, నేను బయలుదేరాలి. టైం అవుతుంది అంటే ద టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అనొచ్చు, లేదా ఇట్స్ గెటింగ్ లేట్, ఇట్స్ గెటింగ్ లేట్. నేను బయలుదేరాలి. ఐ హ్యావ్ టు లీవ్, ఐ హ్యావ్ టు లీవ్. రాము, జాగ్రత్తగా వెళ్ళిరా. గో సేఫ్లీ అండ్ కమ్ బ్యాక్, గో సేఫ్లీ అండ్ కమ్ బ్యాక్. శ్రీను రాముతో అంటున్నాడు, ఆ టెంట్ హౌస్ వాడు వస్తే ఒకసారి చూడు. కీప్ అన్ ఐ అవుట్ ఇఫ్ ద టెంట్ హౌస్ గాయ్ షోస్ అప్, కీప్ అన్ ఐ అవుట్ ఇఫ్ ద టెంట్ హౌస్ గాయ్ షోస్ అప్. రాము, సరే, వాడు వస్తే నీకు ఫోన్ చేస్తాను. ఓకే, ఐ విల్ కాల్ యూ ఇఫ్ హీ కమ్స్, ఓకే, ఐ విల్ కాల్ యూ ఇఫ్ హీ కమ్స్. శ్రీను, వాడు మళ్ళీ అడ్వాన్స్ అడుగుతాడేమో, ఏమి ఇవ్వకు.
He might ask for an advance again. Don't give him any. He might ask for an advance again. Don't give him any. రాము సరే మర్చిపోయాను, కొబ్బరికాయలు తెచ్చావా? ఓకే, ఐ ఫర్గాట్. డిడ్ యూ బ్రింగ్ ద కోకోనట్స్? డిడ్ యూ బ్రింగ్ ద కోకోనట్స్? శ్రీను తెచ్చాను, గుడి దగ్గర పెట్టాను. ఐ డిడ్. ఐ పుట్ దెమ్ నియర్ ద టెంపుల్. ఐ పుట్ దెమ్ నియర్ ద టెంపుల్. ఎన్ని తెచ్చావు? హౌ మెనీ డిడ్ యూ బ్రింగ్? హౌ మెనీ డిడ్ యూ బ్రింగ్? ఒక 50 తెచ్చాను, సరిపోతాయా? ఐవ్ గాట్ 50. విల్ దోస్ బీ ఎనఫ్? ఐవ్ గాట్ 50. విల్ దోస్ బీ ఎనఫ్? రామ్ అంటున్నాడు ఇంకో 50 కావాలి, జనం ఎక్కువ వస్తారు. వీ నీడ్ 50 మోర్. వీ నీడ్ 50 మోర్. మోర్ పీపుల్ విల్ కమ్. సరే, నేను మళ్ళీ వెళ్ళినప్పుడు తెస్తాను. ఓకే, ఐల్ బ్రింగ్ దెమ్ నెక్స్ట్ టైమ్ ఐ గో. ఐల్ బ్రింగ్ దెమ్ నెక్స్ట్ టైమ్ ఐ గో. ఐల్ బ్రింగ్ దెమ్ నెక్స్ట్ టైమ్ ఐ గో. రాము మరి పసుపు కుంకుమ అండ్ ద టర్మరిక్ అండ్ వర్మిలియన్ అవన్నీ మా ఆవిడ తెచ్చేసింది. మై వైఫ్ హ్యాస్ ఆల్రెడీ బ్రాట్ ఆల్ దోస్ థింగ్స్. మై వైఫ్ హ్యాస్ ఆల్రెడీ బ్రాట్ ఆల్ దోస్ థింగ్స్. అయితే ఓకే, హారతి కర్పూరం ఉందా? అయితే ఓకే, దెన్ ఓకే. ఈజ్ దేర్ క్యాంఫర్ ఫర్ ద హారతి? ఈజ్ దేర్ క్యాంఫర్ ఫర్ ద హారతి? శ్రీను ఉందనుకుంటా, నీకు కావాలంటే తెస్తా. ఐ థింక్ సో. ఐ థింక్ వీ హ్యావ్ ఇట్. ఐ విల్ బ్రింగ్ సమ్ ఇఫ్ యూ వాంట్. ఐ విల్ బ్రింగ్ సమ్ ఇఫ్ యూ వాంట్. రాము సరే, రేపు పొద్దున్నే ఎన్ని గంటలకు ఊరేగింపు? ఓకే, వాట్ టైమ్ ఈస్ ద ప్రొసెషన్ టుమారో మార్నింగ్? వాట్ టైమ్ ఈస్ ద ప్రొసెషన్ టుమారో మార్నింగ్? శ్రీను చెబుతున్నాడు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్. ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇట్ స్టార్ట్స్, నాట్ ఇట్ విల్ స్టార్ట్. ఇట్ స్టార్ట్స్ ఎట్ 8 o'clock. ఇట్ విల్ స్టార్ట్ అని కూడా చెప్పొచ్చు, బట్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇది ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇట్ స్టార్ట్స్ ఎట్ 8 o'clock. ఎట్ 8 o'clock. అంత తొందరగానా? దాట్ ఎర్లీ? శ్రీను అంటున్నాడు ఎండ ఎక్కువ కాకముందే వెళ్ళాలి కదా. We should go before it gets too hot, shouldn't we? We should go before it gets too hot, right? రాము అది కూడా నిజమే. మరి బండ్లు రెడీగా ఉన్నాయా? That's also true. Are the carts ready? Are the carts ready? యాదగిరి బండి అడిగాను. I asked for Yadagiri's cart. I asked for Yadagiri's cart. వాడు పంపిస్తానన్నాడా? Did he say he would send it? Did he say he would send it? అవును, వాడు రేపు పొద్దున్నే వస్తాడు. Yes, he'll be here tomorrow morning. Yes, he'll be here tomorrow morning. రాము పోతురాజులు ఎంతమంది వస్తున్నారు? How many పోతురాజుస్ are coming? How many పోతురాజుస్ are coming? ఒక 4 వస్తున్నారు. 4 పోతురాజుస్ are coming. 4 are coming. వాళ్ళకి పేమెంట్ ముందే ఇచ్చారా? Did you pay them in advance? Did you pay them in advance? శ్రీను చెబుతున్నాడు కమిటీ వాళ్ళు చూసుకుంటారు అది. The committee is taking care of that. కమిటీ వాళ్ళు చూసుకుంటున్నారు అది అంటే ద కమిటీ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. రామ్ అడుగుతున్నాడు మన వాటా ఎంత కట్టాలి? హౌ మచ్ ఈజ్ అవర్ షేర్ టు పే? హౌ మచ్ ఈజ్ అవర్ షేర్ టు పే? ఒక్కో ఇంటికి 1000 రూపాయలు అడుగుతున్నారు. దే ఆర్ కలెక్టింగ్, అడుగుతున్నారంటే వసూలు చేస్తున్నారు. దే ఆర్ కలెక్టింగ్ 1000 rupees from each house. They are collecting 1000 rupees from each house. రాము సర్లే, నేను సాయంత్రం ఇస్తాను. All right, I'll give it this evening. All right, I'll give it this evening.
రాము సరే మర్చిపోకుండా త్వరగా వచ్చేయి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు కమ్ బ్యాక్ క్విక్లీ. డోంట్ ఫర్గెట్ టు కమ్ బ్యాక్ క్విక్లీ. శ్రీను అంటున్నాడు బస్ దొరికితే వెంటనే వచ్చేస్తాను. బస్ దొరికితే వెంటనే వచ్చేస్తాను. ఇఫ్ ఐ క్యాచ్ ద బస్ ఐ విల్ బి బ్యాక్ ఇమ్మీడియట్లీ. ఇఫ్ ఐ క్యాచ్ ద బస్ ఐ విల్ బి బ్యాక్ ఇమ్మీడియట్లీ. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ నౌ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే don't forget to hit the like button and share it with your friends and family. Thanks for watching. Happy learning.